అందరికీ నమస్తే అండి. పేరెంట్స్ చాలా ఇంపార్టెంట్ విషయం గమనించాలి. ఓపీడీలో ఈ గవద బిళ్ళలు అంటే మమ్స్ వ్యాధితో బాధపడే పిల్లల సంఖ్య చాలా గణనీయంగా పెరిగింది. ఇది స్కూల్లో ఒక విద్యార్థికి వచ్చినప్పుడు ఆ క్లాస్‌లో ఉన్న విద్యార్థులందరికీ చాలా ఫాస్ట్‌గా స్ప్రెడ్ అవ్వడం జరుగుతుంది. ఒక విద్యార్థి నుంచి ఒక విద్యార్థికి ఈ శ్వాస ద్వారా లేదా సలైవా అంటే ఉమ్ము ద్వారా ఒకళ్ళు వాడిన గ్లాసెస్ కానీ, వాటర్ బాటిల్స్ కానీ ఇంకొకళ్ళు వాడినప్పుడు వాళ్ళు కూడా స్ప్రెడ్ అవ్వడం జరుగుతుంది. ఈ వ్యాధి యొక్క ముఖ్య లక్షణాలు హై గ్రేడ్ ఫీవర్, దాంతోపాటు సలైవరీ గ్లాండ్స్ అంటే ముఖ్యంగా ఈ పెరోటిడ్ గ్లాండ్ స్వెల్లింగ్స్ అనేవి వస్తాయి. ఒక్కొక్కసారి దాంతోపాటు కింద వేరే సలైవరీ గ్లాండ్స్ కూడా ఉంటాయండి. సబ్మాండిబులర్ సలైవరీ గ్లాండ్స్, సబ్లింగ్వల్ సలైవరీ గ్లాండ్స్ అని అవి కూడా వాపు రావడం జరుగుతుంది. కొంతమందిలో స్టార్ట్ అయినప్పుడు ఒక సైడ్ స్టార్ట్ అయ్యి అది కొంచెం తగ్గే టైంలో రెండో సైడ్లో కూడా రావడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఈ వ్యాధి వచ్చినప్పుడు ఖచ్చితంగా మీ పిల్లలకి క్వారంటైన్ అనేది పాటించాలి. సో అట్లీస్ట్ 7 days వాళ్ళని ఇంట్లోనే ఉంచాలండి. సో స్కూల్కి పంపించడం ద్వారా ఏంటంటే లేదా బయటికి తీసుకెళ్ళడం ద్వారా ఏమవుతుందంటే ఈ వ్యాధి ఇంకొకరికి వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది. సో ఈ వ్యాధి కనుక మీ బిడ్డకి వచ్చినప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఫస్ట్ అండి, సో ఫీవర్ అండ్ పెయిన్ తగ్గించడం కోసం వాళ్ళకి పారాసెటమాల్ సిరప్ కానీ, బ్రూఫిన్ సిరప్ కానీ మీ డాక్టర్ గారితో మాట్లాడుకుని ఎంత డోస్ ఇవ్వాలనేది ఒకసారి కనుక్కోండి. రెండవది, వీళ్ళు చాలా మింగడానికి కానీ, నమలడానికి కానీ చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో వీళ్ళకి సాలిడ్ ఫుడ్ కాకుండా కొంచెం స్మాష్ చేసిన ఫుడ్ కానీ, సూప్స్ కానీ, లిక్విడ్స్ కానీ అలాంటివి ఇవ్వడం వల్ల వాళ్ళు కొంత రిలీఫ్ పొందుతూ ఉంటారు. అండ్ చాలామంది పేరెంట్స్ కొంచెం ఫాస్ట్గా రికవర్ అవుతారని చెప్పి వాళ్ళకి ఫ్రూట్ జ్యూసెస్ లాంటివి ఇస్తూ ఉంటారండి. ఖచ్చితంగా ఇలాంటివి చేయకూడదు. ఫ్రూట్స్ ఎస్పెషల్లీ ఈ ఆరెంజెస్, గ్రేప్స్, లెమన్ లేదా స్పైసీగా ఉండే ఫుడ్ ఇదేం చేస్తుందంటే మన లాలాజలాన్ని ఎక్కువగా ఉత్పత్తి అయ్యేటట్టు చేస్తూ ఉంటుంది. సో ఇలాంటి ఫుడ్స్ ఇవ్వడం వలన వీళ్ళకి ఆ సలైవరీ గ్లాండ్ నుంచి ఇంకా లాలాజలం ఎక్కువ ఉత్పత్తి అయ్యి వాళ్ళకి పెయిన్ అనేది ఎక్కువైపోతూ ఉంటుందండి. సో అలాంటి వాళ్ళకి నేను చెప్పిన ఫ్రూట్ జ్యూసెస్ లాంటివి అవాయిడ్ చేయండి. మూడవది, వీళ్ళు ఎక్కువగా మింగకుండా ఉంటారు కాబట్టి నోట్లో దుర్వాసన రావడం లాంటివి జరుగుతూ ఉంటుంది. సో ఎప్పటికప్పుడు కొంచెం మౌత్ క్లీన్గా ఉంచుకోమని చెప్పండి. అండ్ సిప్స్ ఆఫ్ వాటర్, లూక్ వామ్ వాటర్ అంటే కొంచెం గోరువెచ్చని నీళ్ళని ఎప్పుడు తాగుతూ ఉండడం వల్ల కొంచెం నోరు కూడా క్లీన్గా ఉంటుంది. అండ్ వీటితో పాటు వాళ్ళకి బాడీ పెయిన్స్ లాంటివి ఉండడం, ఆకలి అనేది చాలా తక్కువగా ఉండడం, టైర్డ్గా ఉండడం ఇవన్నీ కూడా ఈ వ్యాధి లక్షణాలే. సో ఎటువంటి కంగారు పడాల్సిన అవసరం లేదు. డాక్టర్, ఈ వ్యాధి వలన ఏమైనా కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉన్నాయంటే ఖచ్చితంగా వస్తాయని చెప్పలేము, కానీ కాంప్లికేషన్స్ అయితే కొన్ని ఉన్నాయండి. ముఖ్యంగా చాలా సివియర్ కండిషన్స్లో ఒక్కోసారి ఈ ఇన్ఫెక్షన్ అనేది బ్రెయిన్ స్ప్రెడ్ అయ్యి మెనింజైటిస్, ఎన్సెఫలైటిస్ లాంటివి కేసెస్ చూసాము. అండ్ మగపిల్లల్లో అయితే టెస్టిస్ ఇన్వాల్వ్మెంట్, ఆడపిల్లల్లో అయితే ఓవరీ ఇన్వాల్వ్మెంట్ వచ్చి పెయిన్ రావడం లాంటివి జరగవచ్చు. అండ్ కొంతమందికి ప్యాంక్రైటైటిస్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాకపోతే ఇవి చాలా చాలా రేర్ అండి, కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మేము చెప్పిన విధంగా మీరు కనుక ఆ జాగ్రత్తలు పాటిస్తే చాలామంది పిల్లలకి పెయిన్ రిలీఫ్ అనేది ఉంటుంది. ఒకవేళ ఈ బాగా వాపు ఎక్కువైపోయి వాళ్ళకి సరిగ్గా పెయిన్ అనేది తగ్గట్లేదు అనిపిస్తే మాత్రం హాట్ ప్యాక్ అంటే గోరువెచ్చని నీళ్ళలో కనుక ఒక టవల్ లాంటిది ఉంచి దానిపైన ఉంచడం, లేదా హాట్ ప్యాక్ని కనుక ఈ గవద బిళ్ళల పైన ఉంచడం వల్ల చాలా వరకు పెయిన్ రిలీఫ్ ఉంటుంది. అంతేగాని గంధం పూయడం లేదా ప్లాస్టర్లు అంటించడం లేదా బ్యాండ్స్ లాంటివి అంటించడం దయచేసి చేయకండి. వీటి వల్ల ఎటువంటి ఉపయోగాలు ఉండవు. పైపెచ్చు ఇలాంటివి చేయడం వలన వాళ్ళకి పెయిన్ అనేది ఇంకా ఎక్కువ పెరిగిపోతూ ఉంటుంది. సో డాక్టర్, మా పిల్లలకి ఇలాంటివి రాకుండా ఉండాలంటే ఏం చేయాలని నన్ను అడిగితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వ్యాక్సినేషన్. సో గవర్నమెంట్ వ్యాక్సిన్స్లో మనకి ఓన్లీ ఎంఆర్ వ్యాక్సిన్ వేస్తారండి. ఎంఆర్ అంటే మీజిల్స్ అండ్ రూబెల్లా. అందులో మమ్స్ కవర్ అవ్వదు. సో ఎక్కువగా ఈ కేసెస్ వచ్చే పిల్లలు గవర్నమెంట్ వ్యాక్సిన్స్ తీసుకున్న పిల్లల్లోనే మేము ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఒకవేళ మీ బిడ్డకి కనుక మీరు ఇలాంటి జబ్బు ఫ్యూచర్లో రాకూడదని మీరు అనుకుంటే కనుక 9 నెలల టైంలో, 15 months టైంలో ఈ గవర్నమెంట్లో వేసే ఎంఆర్ కాకుండా ప్రైవేట్లో దొరికే ఎంఎంఆర్ని ప్రిఫర్ చేయండి. దాంట్లో మమ్స్ ఉంటుంది కాబట్టి మీ పిల్లలకి మమ్స్ నుంచి కూడా ప్రొటెక్షన్ దొరుకుతుంది. హోప్ దిస్ ఇన్ఫర్మేషన్ ఈజ్ యూస్ఫుల్. థ్యాంక్ యూ.